శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని తెలుసుకునే ముందు చంద్ర సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని పరిశీలిద్దాం. 15/9/2024, 21/9/2024. అయితే చంద్ర సంచారం చూస్తే 15వ తారీఖున మకరంలో ఉన్నాడు ఆయన, 16న కుంభంలోకి, 18ని చూస్తే మీనంలోకి, 20ని చూస్తే మేషరాశిలోకి కూడా చంద్ర సంచారం నడుస్తూ ఉంది. అయితే రవి సంక్రమణం జరుగుతుంది కాబట్టి 16వ తారీఖున, తర్వాత కన్యారాశిలోకి ఆయన ప్రవేశించబోతున్నాడు. 19వ తారీఖున శుక్రుడు తులారాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ వారఫలాలు కార్యక్రమంలో ఈ ద్వాదశ రాశుల వారికి ఈ మార్పులు చేర్పుల వలన ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని పరిశీలిస్తూ మనం ముందుకు సాగుదాం. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. జాతక పరిశీలన కోసం కానీ, పొంతనల కోసం కానీ, లేకపోతే మీకు వేరే ఏ విధమైనటువంటి కార్యక్రమాలైనా, కుంభ వివాహం, కదలి వివాహం ఇలాంటివి జరిపించాలన్నా, చండీ యాగం లాంటి యాగాలు చేయాలన్నా, ఏదైనా జపాలు, దానాలు వాటి గురించి మాట్లాడాలన్నా నాతో మాట్లాడవచ్చు. 9866604439 దీనికి వాట్సాప్ చేయండి, నాతో మాట్లాడవచ్చు. తర్వాత ముఖ్యంగా 17 సంవత్సరాల్లో ప్రవేశించినటువంటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. మీకు ఎవరైనా పెళ్లి కాని పిల్లలు ఉన్నట్లయితే, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ హిందువులైతే చాలు. వేరే అన్యమతం అయితే కనుక మా దగ్గర సంబంధాలు ఉండవు. అందువల్ల హిందువులైతే చాలు. అన్ని వర్ణాల వాళ్ళు కూడా చక్కగా మీరు సంప్రదించవచ్చు ఈ క్రింది నెంబర్లలో. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈ యొక్క వారఫలాలు కార్యక్రమంలో 15/9/2024, 21/9/2024 మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా ద్వితీయంలో చూస్తే గురుడు సంచారం నడుస్తోంది. అన్ని విధాలా కూడా భాగ్యవంతమైనటువంటి సమయంలా ఉంది ఇదంతా కూడా. తర్వాత చూసినట్లయితే 3వ ఇంట ధైర్య సాహసాలకి ప్రతీక అయినటువంటి కుజ సంచారం నడుస్తోంది. తర్వాత 5వ ఇంట రవి బుధుల కలయిక. తర్వాత చూసినట్లయితే షష్టమంలో కేతువు శుక్రుడు, సప్తమ, అష్టమ, నవమ, దశమంలో చంద్ర సంచారం, గోచార చంద్రుడు. ఏకాదశంలో శని భగవానుడు, ద్వాదశంలో రాహువు. ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి వారికి? మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక ప్రథమార్థం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక మీ యొక్క పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. అన్ని విధాల ఆనందంగా ఉంటారు. శుభకార్యాల నిమిత్తం మీరు చేపట్టినటువంటి కార్యాలలో మీకు విజయం కలుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగంలో మీకు ఉన్నతమైనటువంటి పరిస్థితులకు వెళ్ళేటటువంటి సూచన కనిపిస్తోంది. మంచి వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. అన్ని విధాలా కూడా ఇలా సాగిపోతే చాలు భగవంతుడా అనే విధంగా ఈ వారం అద్భుతంగా మొదలు పెడతారు. కుటుంబంలో కూడా మంచి మంచి పరిస్థితులు అంటే ఏమిటంటే, ఇదివరకు అనుకున్నటువంటి శుభకార్య నిమిత్తం ఏదైతే ప్రయత్నాలు చేసి ఉన్నారో అవి నిశ్చయం అవుతాయి. నిశ్చయం అవ్వడానికి 100% కూడా మీ కృషి మంచి వార్త ద్వారా, శుభవార్త ద్వారా ఈ వారాంతానికి విని ఆనందిస్తారు. ఆ విధంగా మీకు అన్ని విధాలా కూడా చక్కగా ఉందని చెప్పొచ్చు ఈ వారం. తర్వాత ఏంటంటే, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ పెద్ద ఉద్యోగాల కోసం ఆశించేటటువంటి వారికి ఒక శుభ ఫలితం ఏమిటంటే, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించేటటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం మాత్రం జాగ్రత్త. సూర్య నమస్కారాలు చేసుకోండి. అంతేకాకుండా గురువు యొక్క బలం ఇంకా పెరగడానికి కానీ మీరు చేయాల్సింది ఒకటేనండి. ఏంటంటే, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని ఎక్కడికన్నా బయలుదేరేటప్పుడు కనీసం 9 నుంచి 108 సార్లు అనుకొని, గురువారం పూట ఎవరికైనా సరే శనగలు దానమిచ్చి, శనగలు గుళ్ళ దగ్గర పంచి మీరు బయలుదేరితే ఆ పని శుభకార్యాలన్నీ కూడా సమస్తము నెరవేరడానికి అవకాశం ఉంది. ఓం శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి స్వాగతం. కృత్తిక 2, 3, 4 పాదాలు. ఆ తర్వాత చూసినట్లయితే రోహిణి నక్షత్రం, మృగశిర ప్రథమ, ద్వితీయ. ఏ విధంగా ఉండబోతోంది వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే గురువుగారే మన రాశిలో సంచారం చేస్తున్నారు. ద్వితీయంలో చూస్తే కుజుడు, అందుకని కాస్తంత స్పీడ్ పెరుగుతుంది.
తర్వాత చతుర్థంలో చూస్తే రవి బుధులు, తర్వాత చూసినట్లయితే కనుక కేతువు శుక్రుడు పంచమంలో కనిపిస్తున్నారు. షష్టమ సప్తమ అష్టమ నవమంలో చంద్ర సంచారం, దశమంలో శని భగవానుడు వక్రగతిన, ఏకాదశంలో రాహువు. మీరు చేసేటటువంటి ప్రయత్నాలకి ఒక ఆకృతి వచ్చి ఈ వారం మీరు చేసే పనులన్నీ కూడా శుభమైనటువంటి ఆరంభం కిందే ఆరంభం చేస్తారు. అందువల్ల వృషభ రాశి వారు వేగవంతంగా పనిచేస్తున్నామనే సంతోషంతో ఆనందంగా ఉత్సాహంగా ముందుకు వెళుతూ ఉంటారు. సంతానం నుంచి మీకు సంబంధించినటువంటి ఒక శుభవార్త వినపడుతుంది. ఉద్యోగంలో ఉన్నతి కానీ, కొత్త ఉద్యోగం రావడం కానీ, లేకపోతే మీ సంతాన పురోగాభివృద్ధి గురించి మంచి వార్త తెలియడం కానీ జరుగుతుంది. అందువల్ల చాలా సంతోషంగా ఉంటారు ఈ వారం. తర్వాత ఏంటంటే స్థిరాస్తి వ్యవహారాల విషయంలో నూతనమైనటువంటి కొనాలన్నా లేకపోతే అమ్మాలన్నా మంచి ప్రయత్నాలు మీకు చక్కగా కలిసి వచ్చేటటువంటి తరుణం ఆసన్నమైందని చెప్పొచ్చు. అందువలన వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అనేటటువంటి ప్రయత్నాలు బాగుంటాయి. అంటే కొనుగోలు విషయంలో ఓకే, కానీ స్థిరాస్తులు అమ్మాలంటే కనుక ఈ వారం వద్దు, కొంచెం వాయిదా వేయండి, అది శ్రేష్టం. తర్వాత విషయానికి ఏంటంటే కనుక వివాహాది శుభకార్యాలు నిశ్చయ తాంబూలాలు తీసుకోవడానికి అన్ని విధాలుగా కూడా మనం వచ్చే నెలలో ఆ నవరాత్రులు వెళ్ళగానే నవరాత్రులు వెళ్ళగానే మనం ఓకే అనుకుందాం, ముహూర్తాలు పెట్టుకుందాం అనే పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల అంతా కూడా శుభ పరిణామాలే కనిపిస్తున్నాయి. మీరు ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి, విదేశీయాన ప్రయత్నాలు ఫలించడానికి అమ్మవారిని ఓం దుం దుర్గాయ నమః, కాచ్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ అన్న తల్లిని మీరు పూజించి వేడుకుని తప్పనిసరిగా మీ ప్రయత్నాలు ఇంకా అభివృద్ధిలోకి వెడతాయి. శుక్రవారం పూట అమ్మవారి కుంకుమార్చన, అమ్మవారి పేరు మీద ఆడవాళ్ళకి 6 తాంబూల దానం. ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి స్వాగతం. మృగశిర 3, 4 పాదాలు, ఆ తర్వాత చూసినట్లయితే ఆరుద్ర నక్షత్రం, పునర్వసు, ప్రథమ, ద్వితీయ, తృతీయ. ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక కుజుడు చూస్తే లగ్నాత్తు ఉన్నాడు, అంతా స్పీడు అన్నిటిలోని కూడా పరిగెట్టేస్తూ ఉంటారు మీరు. అయితే ఏమిటంటే 3వ ఇంట చూస్తేనేమో రవి బుధులు, చతుర్థంలో చూస్తే కేతువు శుక్రుడు, తర్వాత చూసినట్లయితే పంచమ, షష్టమ, సప్తమ, అష్టమంలో చంద్రుడు. కొంచెం మానసికమైనటువంటి ఆలోచనలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. తర్వాత చూసినట్లయితే నవమంలో శని భగవానుడు, దశమంలో రాహువు, ఏకాదశ ద్వాదశంలో గురుడు. డబ్బు ఉంటుంది, డబ్బు వస్తుంది, కానీ దానికి సరిపడా ఖర్చులు కూడా పెట్టేస్తూ ఉంటారు. అందువల్ల కొంచెం ఖర్చుల్ని నియంత్రణ చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక అంతా బాగుంది, కానీ ఇహ కలహ వాతావరణంలోకి వెళ్ళిపోయారు ఈ వారం. ఎలాగా అంటే కనుక అవతలి వాళ్ళు ఏదైనా వాదన చేస్తే మీరు ప్రతివాదన చేయడానికి రెడీ అయిపోతూ ఉంటారు. దాని వలన మానసిక శారీరక ఉత్సాహాలు తగ్గి నిరాశ నిస్పృహకి లోనవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. వితండవాదాలు చేయకండి. వాదన ఎప్పుడు కూడా సాధనకి పనికి రాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోగలరు. తర్వాత ఏంటంటే అన్నింటిలోని అన్ని రంగాల్లోని నాకెందుకు ఇలా ఎదురొస్తోంది, మొన్నటిదాకా మంచిగా ఉంది కదా, ఎందుకు ఇలా ప్రతికూలమవుతుంది అనో తెగ ఆందోళన పడిపోతూ ఉంటారు. అందువల్ల కొంచెం వీటిలన్నింటికీ టెన్షన్స్ తీసుకుని కాస్తంత చిన్న అనారోగ్య చికాకులు కూడా ఏర్పడే సూచనలు కనపడుతున్నాయి. జాగ్రత్త. ప్రతిరోజు మానకుండా సూర్య నమస్కారం చేసుకోండి. అదేవిధంగా ఖర్చులని కాస్తంత పొదుపు వైపు అడుగులు వేయండి. ఆటోమేటిక్గా మీరు మదుపు చేయగలుగుతారు. అన్ని విధాల ఆయురారోగ్యాలతో ముందుకు వెళ్ళడానికి గాను మీరు చేయాల్సింది ఒకటేనండి, ఎవరి మీద పోటీతత్వానికి పోకుండా వీరి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి గాను ప్రతిరోజు సూర్య నమస్కారం మానకుండా చేయండి. అర్ధాష్టమ రవిదోషం రాబోతోంది, అందువల్ల సూర్య నమస్కారం చేయండి. అదేవిధంగా లక్ష్మీదేవిని ప్రతిరోజు అష్టోత్తర నామాలతో పూజించడం వలన అన్ని విధాల మీకు డబ్బు విషయంలో వెనకకి అడుగులు వేయకుండా, అప్పుల వైపు అడుగులు వేయకుండా ముందుకు సాగగలుగుతారు. ప్రతిరోజు ప్రకృత్యై నమః, వికృత్యై నమః, శ్రద్ధాయ నమః, సర్వభూత హిత ప్రదాయ నమః, దారిద్ర్య ధ్వంసినే నమః అని అమ్మవారిని పూజించండి, అమ్మవారిని సేవించండి. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండడానికి గాను ప్రతిరోజు కుంకుమ ధారణ చేయండి.
మంగళవారం పూట అమ్మవారికి చక్కగా పూజ చేయించుకుని కుంకుమార్చన, అక్కడ పేదవాళ్ళకి భోజనం దానం చేయండి. ఓం శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే పునర్వసు 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? రవి బుధులు చూస్తే ద్వితీయంలో, తృతీయంలో చూస్తే కేతువు శుక్రుడు, తర్వాత చూసినట్లయితే గనక చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమంలో చంద్రుడు, ఆ తర్వాత అష్టమంలో శని భగవానుడు, నవమంలో రాహువు, ఏకాదశంలో గురుడు, ద్వాదశంలో కుజుడు. స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత ఏదైనా విషయాలకి వెళ్ళి తలదూర్చి అవతలి వాళ్ళతో వాదోపవాదాలకి వెళ్ళడం వంటివి ఎప్పుడు కూడా మనకి పనికి రావు అని మీరు అనుభవపూర్వకంగా నేర్చుకునేటటువంటి సమయం ఆసన్నమైందని చెప్పచ్చు. అయితే ముఖ్యంగా ఏంటంటే పై అధికారులతో మాట్లాడేటప్పుడు తగినటువంటి సంయమనం మనం పాటించకపోతే నష్టపోయేది మీరే. ఆ విషయంలో గుర్తుపెట్టుకోండి. ఎంత పనైనా సరే, కష్టమైనా సరే ఇష్టంగా చేస్తున్నట్లుగా చేసినట్లయితే తప్పనిసరిగా మీ యొక్క ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఆ విషయాన్ని పై అధికారులు కూడా గుర్తిస్తారు. అంతేగాని నేను చేస్తున్నా అనే డాంబికం ఏమైనా చూపిస్తే మనకి అక్షంతలు పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త, పనులు వాయిదా వేయకండి. తర్వాత విషయంలో ఏంటంటే కనుక మంచి ప్రయోజనాలు కనపడుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, మీరు కష్టపడండి, మీ ఫలితం బ్రహ్మాండంగా ఉండబోతోంది. అద్భుతమైనటువంటి ఫలితాలు. వృత్తుల్లో, వ్యాపారంలో ఉన్న వాళ్ళకి రొటేషన్ బాగా అవుతుంది. అంటే ఇదివరకు ఏమిటంటే ఎక్కడికక్కడ స్టక్ అయిపోయినటువంటివన్నీ కూడా కాస్తంత ఈ వారం వెసులుబాటు వచ్చి అన్ని విధాల అన్ని రంగాల్లోని కూడా మీరు ముందుకు వెళ్ళడానికి ఆశాజనకంగా ఉంది. ఆ విషయాన్ని ఆనందంగా మీకు వారం మొదలు 1-2 రోజులు కొంచెం ట్రబుల్ పడినా తర్వాత అన్ని పరిస్థితులు మీకు సానుకూలంగా స్పందిస్తాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయంలో ఏంటంటే గనక కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, నమ్మిన వాళ్ళే నమ్మక ద్రోహం చేసేటటువంటి పరిస్థితి కనపడుతుంది. కాస్త బోల్డ్గా ఉండకుండా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి. మీరు ఇంకా మంచి పరిస్థితులకు వెళ్ళడానికి గాను శ్రీ వెంకటేశ్వర ఆశ్రిత జనాపాల కావవి మమ్మిప్పుడు కలిఖ్యావతార అనే వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని శనివారం నాడు కాస్త అన్నదానం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం. మఘా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి చూసినట్లయితే రవి బుధుడు కలయిక సింహంలోనే ఉంది. తర్వాత ద్వితీయంలో కేతువు శుక్రుడు, తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమంలో చూస్తేనేమో చంద్రుడు, సప్తమంలో శని భగవానుడు, అష్టమంలో రాహువు, నవమ, దశమంలో చూస్తే గురుడు, ఏకాదశంలో కుజుడు. దూసుకు వెళ్ళిపోయేటటువంటి నైజం మీకుంటుంది. అన్ని విధాలా కూడా బంధుమిత్రుల సహాయ సహకారాలతో మీరు ముందుకు వెళ్ళిపోతారు. ఈ వారం ఏం తిరుగులేదు మీకు. అంతేకాని ఏంటంటే బళ్ళు నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. స్పీడ్ ఉంటుంది కానీ ఆ స్పీడ్కి జాగ్రత్త కూడా మీరు అడాప్ట్ చేసుకోండి. తర్వాత విషయంలో స్థిరాస్తులు కొనడాలు, అమ్మకాలు, తర్వాత వాహనాలు కొనడాలు, ఆ తర్వాత క్రయ విక్రయాలు, ఏదైనా అమ్మకం కొనుగోళ్ళు అంటే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఇలాంటి వ్యాపారస్తులందరికీ కూడా మంచి శుభదినం వచ్చేసింది. చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఏంటంటే వృత్తి ఉద్యోగాలందు ఉన్నతమైనటువంటి మంచి విస్తృతమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు. అందువల్ల వృత్తుల్లో ఉన్నవాళ్ళు, ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, వ్యాపారంలో ఉన్నవాళ్ళు అమ్మయ్య మనకి రిలాక్స్, ఈ వారం నుంచి అన్ని విధాలా కూడా కలిసి వచ్చే సమయం వచ్చేసింది. మీ ప్రయత్నాలు మీరు చేయండి. అన్ని విధాల అభివృద్ధి పదంలో మీరు ముందుకు సాగుతారు. అందుకని ఎప్పుడు కూడా మీరు కాలాన్ని, కాలాతీతుడైనటువంటి భగవంతుణ్ణి నమ్ముకున్నట్లయితే, కాలస్వరూపుణ్ణి నమ్ముకున్నట్లయితే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి, ఇదివరకు ఎక్కడైతే స్టక్ అయిపోయిందో మనీ అవన్నీ కూడా రిలీజ్ కావడానికి శుభ సూచనలు కనపడుతున్నాయి. అన్ని విధాలా కూడా మీరు ముందుకు సాగండి. ఏ విధమైనటువంటి వెనుకంజ వేయకండి. బాగుంది. ఇంకా అభివృద్ధి పదంలో మీరు సాగడానికి గాను మీరు చేయాల్సింది ప్రతిరోజు రాస్యాధిపతి అయినటువంటి రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్య గర్భ, మరీచ, ఆదిత్య,
సవిత్ర అర్క భాస్కరిభ్యో నమః నా 12 నామాలు చేసుకోవడం. ఆదివారం పూట తప్పనిసరిగా మీరు ఎవరికైనా సరే పేదవాళ్ళకి రొట్టెలు చపాతీలు పంచిపెట్టడం. ముఖ్యంగా శుక్రవారం పూట అమ్మవారికి గణపతికి పూజ చేసి ఇంట్లోంచి బయలుదేరితే అన్ని శుభకార్య ప్రయత్నాలు కూడా విజయం కలిగజేస్తాయి. శుక్రవారం పూట అన్నదానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. కన్యారాశి వారికి స్వాగతం. కన్యారాశి వారికి కేతువు శుక్రుడు చూస్తే లగ్నత్తు కనిపిస్తున్నాడు. ద్వితీయ తృతీయ చతుర్థ పంచమంలో చంద్రుడు, ఆయన షష్టమంలో చూస్తే శని భగవానుడు, సప్తమంలో రాహువు, అదేవిధంగా నవమంలో చూస్తే గురుడు, దశమంలో చూస్తే కుజుడు, ఏకాదశ ద్వాదశంలో రవి బుధులు. కానీ రవి గారు మారబోతున్నారు, కన్యలోకి వచ్చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని చూసినట్లయితే ఆరోగ్యం పరంగా మీకు పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారిపోతున్నాయి. అందువల్ల ఆరోగ్యపరంగా అనారోగ్య పరిస్థితులన్నీ కూడా దాటేశారని చెప్పచ్చు. తర్వాత ముఖ్యంగా ఈ కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు తర్వాత చూసినట్లయితే కనుక ఈ కన్యారాశిలో ఉన్నటువంటి హస్త నక్షత్రం, చిత్త, ప్రథమ, ద్వితీయ ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే బంధుమిత్ర వర్గాల వాళ్ళు మీకు మంచి సహాయం చేస్తారు. వారి సహాయ సహకారములతో వివాహాది శుభకార్యాల నిమిత్తం కూడా ఒక్క అడుగు ముందుకు వేస్తారు. దాని వలన మీకు ఈ వారాంతానికి మంచి శుభవార్త, మీరు అనుకున్నటువంటి శుభకార్య ప్రయత్నాలు ఫలించి అనుకూలమైనటువంటి పరిస్థితులు, ఆనందంగా మీరు 10 మందికి పంచేటటువంటి స్థితి గతి కూడా ఏర్పడుతుంది. అందువలన ఈ వారం చాలా చాలా కన్యారాశి వారికి అనుకూలంగా ఉంది అనే విషయాన్ని ఆనందంగా చెప్పచ్చు. తర్వాత ఖర్చుల విషయంలో కొంచెం సమర్థించుకోండి. పనులు వేగవంతం అవుతున్నాయి, కానీ ఖర్చుల విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టడమే. అవతల వాళ్ళు ఏం పర్వాలేదు, మనల్ని కంజూస్ అన్నా తప్పులేదు, కానీ జాగ్రత్త జాగ్రత్త. తర్వాత ఎవరితోటి కూడా వాగ్వివాదాలకి పోకండి. వాదన సాధనకి పనికిరాదు, మనందరికీ తెలుసు. అందువల్ల వాగ్వివాదాల జోలికి పోకుండా మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి మీరు కన్యారాశుల వారు ఎవరితోని కూడా డిస్కషన్స్ పెట్టుకోకుండా ఉంటే అన్ని విధాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ వారం మనకి అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కేతువు కానీ రాహువు కానీ, ఈ రాహుకేతువులకి పూజ చేయించుకోవడం కానీ, లేదా మంగళవారం పూట ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం, ఎర్రటి పూలతో అర్చన చేయించుకొని ఎవరికైనా 7 పేదవాళ్ళకి భోజనానికి సరిపడా డబ్బు దానం చేయండి, లేదా భోజనాలు పెట్టించండి. అన్ని విధాలా బాగుంటుంది. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు తర్వాత చూసినట్లయితే స్వాతి నక్షత్రం, విశాఖ, ప్రథమ, ద్వితీయ, తృతీయ ఏ విధంగా ఉండబోతోంది వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క తులారాశి వారికి చతుర్థంలో గోచార చంద్రుడు, అదేవిధంగా పంచమంలో ఈ యొక్క శని భగవానుడు వక్రగతిన, షష్టమంలో రాహువు, సప్తమ అష్టమంలో గురుడు, నవమంలో చూస్తే కుజుడు, దశమ ఏకాదశంలో రవి బుధులు, ద్వాదశంలో కేతువు శుక్రుడు. ఈ వారంలో ప్రారంభం మామూలుగా అయినప్పటికీ కూడా రవి సంచార మార్పు ద్వాదశంలోకి రావడం వలన మీకు జరగాల్సిన విషయం ఏమిటి అంటే కనుక కొంచెం అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసినట్లయితే కనుక ఈ యొక్క 19వ తారీఖున శుక్రుడు లగ్నాత్తు రాబోతున్నాడు. దాని వలన కొంచెం కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. ఆ విషయంలో ఏమి డోకా లేదు, బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత విషయానికి వస్తే ఈ తులారాశి వాళ్ళు కుటుంబంలో గౌరవం, నమ్మకం, మీ మీద చాలా చాలా రెస్పెక్ట్ పెరుగుతుంది. అందువలన ఇంట గెలుస్తారు. ఇంట గెలిస్తే రచ్చ గెలవడం అనేది చాలా ఈజీ అయినటువంటి పద్ధతి. ఈ విషయం మనకి తెలుసు. అయినప్పటికీ కూడా కొన్ని తలకాయ నొప్పి ప్రయాణాలు తప్పవు. జాగ్రత్తగా మీరు వెళ్ళి రండి. కానీ కొన్ని విషయాల్లో ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ప్రయాణాలని రద్దు చేసుకోవడం అనేది ఉత్తమమైనటువంటి పని. అదేవిధంగా అధికారులు కానీ, బంధువులు కానీ ఎవరైనా సరే వాడ దాటే వరకు ఓడ మల్లన్న, వాడ దాటాక ఇంకో మల్లన్న అనడం అనేది కామన్గా జరుగుతుంది. కాబట్టి మీరు ఎదుటి వాళ్ళ విమర్శలు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతున్నాయి.
కాస్త జాగ్రత్తగా ఉండండి. కీడించి మేలంచాలి. అందువల్ల ఈ విషయంలో జాగ్రత్త పడండి. అందరికీ అన్నీ బోల్డ్గా షేర్ చేయకండి. మీ మాట మంచితనమే మీకు శత్రుత్వం తెస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ వారం అన్ని పరిస్థితుల్ని అధిగమించడానికి గాను చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క గణపతిని పూజించడం. ఓం గం గణపతే నమః, ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. రోజు లక్ష్మీ ఆరాధన, అంతేకాకుండా గణపతి ఆరాధన, ఇవి రెండూ చేసినట్లయితే అద్భుతంగా ఉంటుంది. బుధవారం పూట గోమాతను దర్శించి గోమాతకి ఆహారం, పచ్చని ఆహారం తినిపించి గోమాతకి ముమ్మారు కూడా ప్రదర్శనలు చేసినట్లయితే మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి సాధించడానికి గోమాత సహాయం చేస్తుంది. బుధవారం నాడు ఎవరికైనా పేదవాళ్ళకి చక్కని భోజనం దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి విశాఖ నక్షత్రం 4వ పాదం. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఈ వృశ్చిక రాశి వారికి మనలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ రోజు రోజుకి పెరగడానికి, అన్ని విధాలా కూడా బాగుండడానికి అనురాధ, జ్యేష్ఠ కూడా వృశ్చికంలోనే ఉన్నాయి. అయితే ముఖ్యంగా చూసినట్లయితే మనకి రెండవ ఇంట్లో చూస్తే ఎవరు లేకపోయినా తృతీయంలో చంద్రుడు, గోచార చంద్రుడు నడుస్తున్నాడు. చతుర్థంలో చూస్తే ఈ యొక్క శని భగవానుడు అర్ధాష్టమ దోషంలో ఉన్నాడు. పంచమంలో రాహు కనిపిస్తున్నాడు. షష్టమంలో చూస్తేనేమో ఎవరు లేకపోయినా సప్తమంలో గురుడు, అష్టమ కుజుడు. నవమ దశమ చూసినట్లయితే దశమంలో రవి బుధుడు, ఏకాదశంలో కేతువు శుక్రుడు. అయితే గోచార రీత్యా రాశులన్నిటికీ కూడా రాశుల్లో గ్రహ సంచారం ఈ విధంగా ఉన్నప్పటికీ వృశ్చిక రాశి వారికి క్రిందటి వారానికి ఇప్పటికీ కూడా కాస్త గుట్టుగా సాగాలి అని కిందటి వారం చెప్పుకున్నాము. సేమ్ అదేవిధంగా మీరు లౌకికంగా గుట్టుగా సాగితే అనుకున్నవి సాధిస్తారు. చాలా గోప్యంగా ఉండాలి. ఏదైనా సరే మనం బోల్డ్గా చెప్పుకుంటే అది అవతల వాళ్ళ మనం బోల్డ్గా చెప్పుకున్నప్పటికీ కూడా వాళ్ళకి అసూయ వచ్చి ఆ కార్యక్రమాన్ని, వివాహాది శుభకార్యాలు, పెళ్లి సంబంధాలు లాంటివి చెడగొట్టే ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉన్నారు పక్కలో బల్లెంలాగా. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అస్సలు ఏ విధంగాని కూడా మీరు మొహమాటం లేకుండా చాలా గోప్యంగా ఉంచండి. మీ కుటుంబ సభ్యులకు తప్ప మూడో కంటికి తెలియకుండా చూసుకోండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక వృత్తి ఉద్యోగాల్లో కూడా ఇదే పద్ధతి నెరవేరుతుంది. అందువల్ల వ్యాపారంలో కానీ, వృత్తుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, పాత్రికేయ మిత్రులు కానీ పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకున్నవి సాధించేటటువంటి సమయం ఆసన్నమవుతోంది. అందువలన ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా అద్భుతమైనటువంటి మంచి పరిస్థితికి వెళ్ళడానికి గాను కుజుడికి సంబంధించిన శాంతి చేయించుకోండి. మంగళవారాలు చేయండి. సో కుజహోరాలో కందిపప్పు దానం చేయండి పేద బ్రాహ్మలకి. ఆ విధంగా స్వయంపాకం కానీ, కందిపప్పు కానీ దానం చేయటం, మంగళవారం ఒక్క పొద్దు ఉండడం, నాగులకి నమస్కారం చేయటం, ఇలాంటివన్నీ చేసుకోండి. అన్ని విధాల అభివృద్ధిలోకి వస్తారు. ధనుస్సు రాశి వారికి స్వాగతం. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశిలో ద్వితీయంలో గోచార చంద్రుడు, తృతీయంలో శని భగవానుడు వక్రగతిన, చతుర్థంలో చూస్తే రాహువు, షష్టమంలో చూస్తే గురుడు, సప్తమంలో చూస్తే కుజుడు, దశమంలో చూస్తే రవిబుధుడు, ఏకాదశంలో చూస్తే కేతువు శుక్రుడు. ఏ విధంగా ఉండబోతోంది? మూలా నక్షత్రం, ఆ తర్వాత చూసినట్లయితే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ప్రథమార్థం. ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారికి ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉన్నాయి. చాలు కదండి. ఆర్థికంగా బాగుంటే అన్ని విధాలా కూడా మనం ముందడుగు వేయచ్చు. అదేవిధంగా చేపట్టిన పనులన్నీ కూడా చకచకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. అందువలన కొంచెం సంతోషంగా, ఆనందంగా ఉండడానికి అవకాశం బాగుంది. ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. ఆరోగ్య పరిస్థితులు కూడా అననుకూల పరిస్థితుల నుంచి అనుకూల పరిస్థితులకి మీరు వచ్చేస్తారు. అందువల్ల ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకుంటూ సూర్య నమస్కారాలు మానకుండా చేస్తూ ఉండండి. తర్వాత విషయాలకి ఏంటంటే కనుక ఆర్థిక పరిస్థితులు జాగ్రత్తగా నిలకడగా ఉన్నాయి. నిందలు, నిష్ఠూరాలు మీ పక్కలో బల్లెల్లా రెడీగా ఉన్నాయి. జాగ్రత్త. ఆ విషయంలో చాలా జాగ్రత్త. మన బంధువులు, మన మిత్రులు అనుకున్న వాళ్ళే మనల్ని చాటతో చెరిగినట్టుగా చేస్తారు. అందువలన
చాలా విషయాల్లో మీరు నాకు తెలుసని కానీ, మధ్యవర్తిత్వం కానీ, లేకపోతే ఏదైనా సరే సాక్ష్యాలు చెప్పడం కానీ, ఇలాంటి వాటిలో దూరకండి. మన ఇంట్లో వాళ్ళే మనల్ని చక్కగా ఎండేసి ఆరేస్తారు. అందువల్ల జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక నిందలు, నిష్ఠూరాలు. అందుకని మీరు చేసినటువంటి ఏ మేళ్ళు కూడా ఎవరికి గుర్తులుండవు. గుర్తులు ఉండాలని ఆశిస్తే మీరు చాలా పప్పులో కాలు వేసినట్టే. జాగ్రత్తగా ఉండండి ఈ విషయాల్లో. మీరు ఇంకా ఉన్న మంచి స్థితికి వెళ్ళడానికి గాను మీరు చేయాల్సిన పరిస్థితి ఏంటంటే, ఈ పరిస్థితులన్నింటినీ దాటాలంటే ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. అమ్మ తప్ప ఇంక వేరే మనకు దిక్కు లేదు అని అనుకుని అమ్మవారి యొక్క లలితా సహస్రనామంలో ఫస్ట్ 2 లైన్లు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు వారం మొత్తం మీద చదువుతూ ఉండండి. అన్ని విధాలా కూడా ఆయుర ఆరోగ్యాలతో మీరు ముందుకు వెళ్ళడానికి సహకారం అందిస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వారికి స్వాగతం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. తర్వాత చూసినట్లయితే శ్రవణ నక్షత్రం, ధనిష్ట, ప్రథమ, ద్వితీయ. ఏ విధంగా ఉండబోతుంది ఈ వారం మకర రాశి వారికి అనే విషయాన్ని మనం అనుకున్నట్లయితే కొన్ని విషయాలలో మకర రాశి వారికి గోచార చంద్రుడు సంచారం. ద్వితీయంలో చూస్తేనేమో యథావిధిగా శని భగవానుడు రాస్యాధిపతి వక్రగతిన. తృతీయంలో చూస్తే రాహువు. విదేశీయాన ప్రయత్నాలు ఈ వారం ఫలించేటటువంటి అవకాశం దండిగా మెండుగా ఉందని చెప్పొచ్చు. తర్వాత చూసినట్లయితే పంచమంలో గురుడు, షష్టమంలో కుజుడు, అష్టమంలో చూస్తే రవి బుధులు. కానీ రవి మారుతున్నాడు కాబట్టి ఆరోగ్య పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. అనారోగ్య పరిస్థితులను అధిగమించేస్తారు. తర్వాత చూసినట్లయితే నవమంలో చూస్తే కేతువు, శుక్రుడు. సరే, గ్రహాల సంచారం ఈ విధంగా ఉంది కదా, మరి ఏ విధంగా ఉండబోతోందని ఆలోచించినట్లయితే అన్ని విధాలా కూడా మీకు సోదర వర్గం వాళ్ళ సహకారాలు, సంతోషాలు, రాకలు, పోకలు, విందులు, వినోదాలతో వారం బ్రహ్మాండంగా సాగుతుంది. అయితే ఏంటంటే కొంచెం రుణ సమస్యలు, ఇదివరకు తీసుకున్న లోన్లు కానీ, ఈఎంఐలు కానీ అవన్నీ కూడా కట్టే ప్రయత్నాలు అయితే మొదలు పెట్టేస్తారు. దాన్ని చక్కగా మీరు కట్టగలుగుతారు. కట్టే ప్రయత్నాలు అంటే దానికి తగినటువంటి ఆదాయం మనకు వస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. కానీ ఏమిటంటే కనుక ఏదైనా సరే బోల్డ్గా ఉండకండి, కాస్త గుట్టుగా ముందుకు వెళ్ళండి. తర్వాత విషయం ఏమిటంటే కనుక వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఏదైనా సరే చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని దాటేసి ముందుకు దూసుకెళ్ళిపోతారు. అందువల్ల ఏం పర్వాలేదు. తర్వాత చూసినట్లయితే కనుక అన్ని విధాలా కూడా ఆనందదాయకమైనటువంటి విషయాలే కనపడుతున్నాయి. వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు చేసే ప్రయత్నం ఈ వారాంతానికి ఒక శుభవార్త తీసుకొస్తుంది. అందువలన అన్ని విధాలా కూడా మీరు ఆనందంగా ముందుకు సాగడానికి, మీరు చేసే ప్రయత్నాలు విజయం కావడానికి కూడా అన్ని విధాలుగా కూడా బాగుంది. మీరు కొంటానన్న భూమి కొనేద్దామా వద్దా అన్న ఆలోచనలో, మీమాంసలో ఉన్నటువంటి వాహనం మీ పరమవుతాయి. ఈ వారం అంతా కూడా ఆనందమే ఆనందం. అద్భుతమైనటువంటి ఆనందాలు ఇంకా పెరగడానికి గాను మీరు చేయాల్సింది శనివారం నాడు అఖండ దీపం ప్రొద్దుట 6 గంటలకి వెలిగించడం, ఆదివారం ప్రొద్దుటి వరకు దాన్ని ఉంచడం, నియమనిష్టలు పాటించడం, ఆ శనివారం నాడు మీకు శక్తానుసారం అన్నదానం చేయడం ముఖ్యమైనటువంటి సూచన. ఓం నమో వెంకటేశాయ అని 108 సార్లు చేసుకోండి. గోవిందనామాలు కొట్టండి. కుంభరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. తర్వాత చూసినట్లయితే శతభిష నక్షత్రం. తర్వాత చూసినట్లయితే పూర్వభద్ర, ప్రథమ, ద్వితీయ, తృతీయ. ఈ కుంభరాశిలో లగ్నాత్తు శని భగవానుడు వక్రగతిన, ద్వితీయంలో రాహువు, చతుర్థంలో చూస్తే గురుడు, పంచమంలో చూస్తే కుజుడు, సప్తమంలో చూస్తే రవి బుధులు, అష్టమంలో చూస్తే కేతువు, శుక్రుడు. అదేవిధంగా గోచార చంద్రుడు ద్వాదశంలో. కానీ ఈ యొక్క సప్తమంలో ఉన్నటువంటి రవి అష్టమంలో చేరడం వలన ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్. అష్టమ రవి అనారోగ్య పరిస్థితులు తెస్తాడు కాబట్టి సూర్య నమస్కారాలు వెంటనే ప్రారంభించండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు మానకుండా విడవకుండా చేయడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత 9th హౌస్లోకి శుక్రుడు ప్రవేశిస్తున్నాడు కాబట్టి కుంభరాశి వారికి సుఖానికి సౌఖ్యానికి ఏమీ డోకా లేదు. ఆ విషయంలో మీరు ఆనందంగా ఉండొచ్చు. తర్వాత విషయంలో ఏమిటంటే కనుక కొంచెం శుక్రుడు తర్వాత కుటుంబ వ్యక్తుల సహాయాలు
సహకారాలు పెరుగుతాయి. 18వ తారీఖు నుంచి అన్ని విధాలా కూడా మీకు అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. అందువల్ల ఇదివరకు చేతికి రావలసినవి అందనటువంటివి ఇస్తానని తర్వాత ఇస్తామని వాయిదాలు వేసిన వాళ్ళు, రాని బాకీలు ఇలాంటి వాళ్ళు సరైన సమయానికి ఇవ్వకపోవడం వల్ల మీరు రకరకాల ఆలోచనలతో ఇబ్బంది పడతారు. కానీ ఏంటంటే చాలా ఓపికతో, చాలా ఓర్పుతో వాళ్ళకి పదే పదే కనపడి మీరు బాకీలు వసూలు చేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఏంటంటే కర్తవ్యం దైవమాన్నికమనే అంకిత భావమే మీకు శ్రీరామ రక్ష. కుంభరాశి వాళ్ళు కష్టపడండి, సుఖాన్ని అనుభవించడానికి ముందు మంచి రోజులు ఉన్నాయి సుమా అనే విషయాన్ని చెబుతూ, ముఖ్యంగా మీరు ఓర్పు నేర్పులతోటే మీరు చక్కబెట్టుకోవాలి పనులు. అంతేగాని గట్టిగా అడిగేస్తే, గట్టిగా అరిచేస్తే, గొడవ చేసేస్తే అబ్బెబ్బే అలాంటివి ఏం పనికిరావండి. చాలా జాగ్రత్తగా, చాలా నిలకడగా, చాలా సున్నితంగా మాట్లాడి మనసుల్ని గెలుచుకొని సెంటిమెంట్తో మాట్లాడి తప్పనిసరిగా మీ బాకీలను రాబట్టుకోవాలి. అందువల్ల ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా జాగ్రత్త, ఆచితూచి అడుగులు వేయండి. తర్వాత వివాహాది శుభకార్యాల విషయంలో కూడా మీరు ముందుండకుండా మీ వాళ్ళని ముందు పెట్టి మాట్లాడించడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ఈ యొక్క కుంభరాశి వారు ఈ వారం ఇంకా అననుకూల పరిస్థితులు అనుకూలంగా చేసుకోవడం కోసం వివాదాస్పదమైనటువంటి విషయాలకు కానీ, మాటలలో ఎవరైనా గట్టిగా మాట్లాడే వాళ్ళ గొడవలకు కానీ వెళ్ళకండి. ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః, కాచ్ఛాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. మంగళవారాలు చేయండి. మంగళవారం నాడు తప్పనిసరిగా అమ్మవారి కుంకుమార్చన చేయించుకొని పేదవాళ్ళకి చక్కగా భోజనం దానం చేయండి. ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? పురాభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, ఆ తర్వాత చూస్తే రేవతి నక్షత్రం. 15/9/2024, 21/9/2024. ముఖ్యంగా మీనరాశిలో రాహు సంచారం, అదేవిధంగా తృతీయంలో గురుడు, చతుర్థంలో కుజుడు, అర్ధాష్టమ కుజదోషం, పంచమ షష్టమంలో చూస్తే రవి బుధులు, సప్తమంలో చూస్తే కేతువు శుక్రుడు. ఆ విధంగా ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని ఆలోచించే ముందు ద్వాదశంలో శని భగవానుడి వలన కొన్ని పనులు లేట్ అవుతూ, కొన్ని పనులు సమయానికి చేద్దామని ఎంత ప్రయత్నం చేసినా కాస్త అటు ఇటు అవుతూ, మొత్తం మీద మా అమ్మయ్య నడిపిస్తున్నాం రా దేవుడా అనుకుంటూ ఉంటారు. బంధుమిత్రుల వలన మంచి సౌఖ్యం చేకూరుతుంది. మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరడానికి సమయానికి ధనం అందుతుంది, సర్దుబాటు చేసుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు కాస్త అనుకూలంగానే ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి ఈ వారం. తర్వాత చిన్న తరహా ఉపాధి కూడా బాగుంది, ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంది. మీ స్వశక్తి మీద మీరు ఎక్కువ ప్రయత్నం చేయండి, తప్పనిసరిగా విజయం మీకే లభిస్తుంది. ఇతరుల మీద ఆధారపడకండి. డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. ఇతరుల ఆలోచన మీద, ఇతరులు ఏదో చేస్తారని, ఎవరో చెయ్యందిస్తారని ఇలాంటి ఆలోచనలు చేసుకోకండి. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లోని వ్యాపారాభివృద్ధికి మిమ్మల్ని మీరే నమ్ముకోండి. తప్పనిసరిగా మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగలుగుతారు. ఇంకా మీరు చేయాల్సినటువంటి ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం కావడానికి హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. రోజు కూడా 3 నుంచి 12 సార్లు, ఎన్నిసార్లు చేసినా పర్వాలేదు, ఎనీ టైము చేయండి. లేదా హనుమంతుని 12 నామాలన్నా చెప్పుకోండి. హనుమాన్ అంజనీసుతః, వాయుపుత్రో మహాబలః, రామేష్టః ఫల్గుణసఖః, పింగాక్షో అమిత విక్రమః, ఉదదీక్రమణశ్చైవ సీతాశోక వినాశకః, లక్ష్మణ ప్రాణదాసా చ దశగ్రీవ చ దర్పః, 12 నామాని కపీంద్రస్య మహాత్మనః, స్వప్నకాలే పఠేన్నిత్యం, యాత్రకాలే విశేషతః, తస్య మృత్యు భయం నాస్తి, సర్వత్ర విజయో భవేత్. హనుమాన్ చాలీసా పారాయణ కానీ, 12 నామాలు పారాయణ కానీ చేసుకోండి. శనివారం పూట ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయించి అరటిపళ్ళు, కొబ్బరికాయ, బెల్లం ముక్క నైవేద్యం చెప్పించండి. అన్ని విధాలా బాగుంటుంది మీకు. ఎవరికైనా పేదవాళ్ళకి వస్త్రదానం చేయండి. శ్రీమాత్రే నమః.